పూలే వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది। ఈ రోజు మనం చూసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా సమాన అవకాశాలు రావాలి, సమాన హక్కులు రావాలి, కుల వివక్షతకు గురై ఈ జ్ఞానం ఎవరి సొత్తు కాదు, ఈ సమాజం ఒకరి ఆధీనం కాదు, అందరికీ సమాన అవకాశాలు రావాలి అని పోరాడేటువంటి వ్యక్తులలో మహాత్మా జ్యోతిబా పూలే గారు ముఖ్యులుగా కూడా ఉన్నారు। మహాత్మా గాంధీ కంటే కూడా మహాత్మా అనే బిరుదుతో కూడా పూలే గారు జన నీరాజనాలు అందుకున్నారు। అటువంటి మహనీయుని అడుగుజాడల్లో నడుస్తూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బడుగు బలహీన వర్గాల వారి కోసము ఎంతగానో కృషి చేశారు। సంక్షేమ పథకాలలో సగానికి పైగా కూడా మహిళలకు లబ్ధి చేకూరుస్తూ ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీలకు సంక్షేమ పథకాలు అందిస్తూ ఆర్థికంగా బలోపేతం అవ్వడానికి కృషి చేశారు। మరీ ముఖ్యంగా కూడా పూలే గారు విద్యకు ఎంతగానో ప్రాధాన్యం ఉంది, విద్యతోనే ఈ ప్రపంచంలో దేన్నైనా సాధించవచ్చు అని మహాత్మా జ్యోతిబా పూలే గారు అన్నారు। ఆయన అడుగుజాడల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విద్యా వ్యవస్థలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి ప్రతి ఒక్క పేదవానికి కూడా కార్పొరేట్ విద్యను అందించి ఈరోజు విదేశీ విద్యా కానుక, ఫీజు రియంబర్స్మెంట్, అమ్మ ఒడి ఇలాంటి పథకాలతో పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందించి విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకొని వచ్చి ఎంతగానో తోడ్పాటును అందించారు జగన్మోహన్ రెడ్డి గారు। కానీ ఈరోజు పరిపాలకులు 6 నెలల ఈ పరిపాలనలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి మహనీయుల ఆశయాలకు తూట్లు పొడుస్తూ పరిపాలన చేశారు। ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా సూపర్ 6 అని ప్రజలను మభ్యపెట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఈరోజు తల్లికి వందనం అనే పథకాన్ని ఇస్తానని చెప్పి ఈ రోజు వరకు కూడా పేద విద్యార్థులకు అందించిన దాఖలాలు లేవు। అలాగే ఈరోజు మహిళలకు రక్షణ లేకుండా ఈరోజు మహిళలపైన పిల్లలపైన ఆకృత్యాలు అఘాయిత్యాలు జరుగుతున్నా కూడా ఏమాత్రం కట్టడి చేయకోకుండా నిమ్మక నీరెత్తినట్లుగా కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు। ఇటువంటి మహనీయులను అగౌరవపరిచేలాగా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తూ ఉన్నారు। ఇప్పటికైనా కూడా బుద్ధి తెచ్చుకొని జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏ విధంగా అయితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ప్రాధాన్యత ఇస్తూ మహిళలకు రక్షణ ఇస్తూ ఇటువంటి పరిపాలన చేశారు। ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని చంద్రబాబు నాయుడు గారు తన ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని కోరుకుంటూ అలాగే మరొకసారి కూడా మహాత్మా జ్యోతిబా పూలే గారికి ఈ సందర్భంగా నివాళులు తెలియజేస్తా ఉన్నాం।